అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి డే 3, డే 1, డే 2 పెట్టినాను. సో డే 3లో ఇప్పుడైతే నేను నైట్ రాగానే వెయిట్ చెక్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా వెయిట్ చెక్ చేసుకున్నాను. ఇంచుమించు 300 గ్రామ్స్ అండి. అంటే 300 గ్రామ్స్ అంటే పావు కేజీ అనుకుందాం. 15 పావు కేజీ ఒక్క రోజులోనే, ఒక నైట్లోనే మనం పావు కేజీ తగ్గినామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అట్లా పావు కేజీ కాకపోయినా 100 గ్రాములు 200 గ్రాములైనా తగ్గుతారండి. మంచిగా నేను చేసినట్టు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెయ్యండి. తప్పకుండా మీరు వెయిట్ లాస్ అవుతారు. నా 3వ రోజు డైట్ ప్లాన్ కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. ఈరోజు సండే రోజు నేను ఏం తింటాను అనేది చూడండి. ఈరోజు పొద్దున్న లేచి నుండి వాకింగ్ చేస్తున్నా. బయట చేద్దామంటే మా పక్కింటి వాళ్ళు సున్నం వేస్తారు, బయట సామాన్ పెట్టారు. తిరగడానికి ప్లేస్ లేదని ఇంట్లోనే 1 అవర్ ఇలాగే వాకింగ్ చేస్తున్నాను నేను. ఇంకా వాకింగ్ తర్వాత అయితే ఇక్కడ నేను వేడి నీళ్ళు తాగుతున్నా. రోజు తాగేదే కదా, చెంబు నిండా వేడి నీళ్ళు తాగుతున్నాను. ఇడ్లీ ఒకటే పెట్టుకున్నా, చట్నీ మట్టుకు బాగా పోసుకున్నా టేస్ట్ మంచిగా పెరగడానికి. నేను ఎప్పుడు ఇడ్లీలకి సాంబార్ చేయలేదు, నాకు రాదు నిజం చెప్పాలంటే సాంబార్ చేయడం, ఇడ్లీ సాంబార్. ఆయన ఎప్పుడు అడుగుతుండే సాంబార్ చేయదు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ తప్పకుండా ఇప్పుడే చేయాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు చట్నీతో అయితే ఒక ఇడ్లీ తింటున్నా నేను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మార్నింగ్ 9:30 అవుతుంది. నేను ఒక ఇడ్లీ చట్నీతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. థైరాయిడ్ ఉన్న వాళ్ళ కోసం కూడా నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి. కామెంట్స్ వస్తున్నాయి. సో థైరాయిడ్ వాళ్ళ కోసం ఏం ఫుడ్ తీసుకోవాలి, టాబ్లెట్స్ ఎప్పుడు స్టాప్ చేసి ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, అవన్నీ కూడా అండి క్లియర్గా వీడియో చేస్తా చూడండి. ఇక ఈరోజు లంచ్లో అయితే స్పెషల్ ఉంటుంది. ఏం తెస్తానో తెలియదు, డ్యూటీ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను. సో నాది మెడికల్ ఫీల్డ్ అవ్వడం వల్ల మీకు ఇట్లాంటి ఏమన్నా హెల్త్ పరంగా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి. తప్పకుండా మీకు క్లియర్ చేస్తాను. వీడియో అయినా చేస్తాను, లేదంటే కామెంట్ రూపంలో మీకు చెప్తాను. ఎందుకంటే నేను చేసేది అదే ఫీల్డ్. మేము పేషెంట్లకు రెగ్యులర్గా చెప్తూనే ఉంటాము. ఫీవర్ వచ్చినప్పుడు డైట్ గురించి కానీ, ఇంకా ఏదైనా మీకు హెల్త్ పరంగా ఏదైనా డైట్ కావాలన్నా, లేదంటే ఏదైనా బ్లడ్ టెస్ట్ల గురించి ఏదైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని మా డాక్టర్ని అడిగైనా నేను కామెంట్లో అయినా నేను రిప్లై ఇస్తాను, లేదంటే వీడియో అన్నా చేస్తాను అండి. రోజు నేను ఫస్ట్ డే 3 times మొత్తం పుల్కాడైనా పెట్టుకున్నా. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, లంచ్ చేయలేదా, బ్రేక్ఫాస్ట్ చేయలేదా. బ్రేక్ఫాస్ట్లో నేను పుల్కానే తిన్నా, మధ్యాహ్నం పుల్కానే తిన్నా, నైట్ అంటే ఈవినింగ్ 6 o'clock కూడా పుల్కానే తిన్నా ఒక్కొక్కటి. ఆ రోజు కూడా 300 గ్రాములు తగ్గినాం. ఒక్క రోజులోనే, ఒక్క నైట్లోనే తగ్గుతామండి. ఇక టిఫిన్ అయితే అయిపోయింది. నేను ఈరోజు బ్లాక్ టీ పెట్టుకుంటున్నా, అది కూడా చూపిస్తారండి. బ్లాక్ టీ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ గ్లాస్లో సగం వాటర్ వేసిన దీంట్లోకి. టీ పొడి ఎంత వేయాలంటే చాలా కొద్దిగా వేసుకోవాలి. టీ పొడి జస్ట్ కలర్ చేంజ్ అవ్వడానికి. ఇంకా మీకు చేదుగా అనిపిస్తుంది అనుకుంటే దీంట్లో నిమ్మకాయని కట్ చేసుకొని 2-3 చుక్కలు డ్రాప్స్ వేసుకోండి. సో నాకైతే అవసరం లేదు, అలవాటు అయిపోయింది కాబట్టి నాకు నిమ్మ చుక్కలు అవసరం లేదు. ఇది మన నాలుక అనేది ఎట్లా అంటే మనం రోజు ఎట్లా ఇస్తామో అట్లనే అలవాటు అయిపోతుంది. మన కడుపు కూడా అంతే. రోజు ఎంత తింటామో మనము అంతకే కడుపు పెడుతుంది. ఇంకా ఎక్కువ తినాలంటే తినలేము. ఈ ఫస్ట్ నుంచి అంటే ఈ రోజుకు 22 రోజులు 23 రోజులు అయింది. నేను ఎంత ఫుడ్ అయితే తింటున్నానో అంతే పడుతుంది. ఇంకా ఎక్కువ తినాలనుకుంటే అసలు కడుపులోకి పోతలేదు. నేను డైట్ చేయడానికి ముందు అంటే 20 రోజులకు ముందు నా వెయిట్ 71 kgs. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 65.55 అండి. సో ఇంత వెయిట్ అయితే తగ్గినాను ఈ 22 రోజులల్లో. ఇక డ్యూటీకి టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నా. ఇంకా మధ్యాహ్నం అయితే వచ్చేటప్పుడు నేను ఒక పావు కేజీ మటన్, అట్లాగే చేపలు తీసుకొచ్చిన. చేపలు అయితే ఫ్రై చేసిన, ఇంకా మటన్ కూర చేసిన. ఇక అదే తింటున్నా ఈరోజు. ఇక్కడ చూస్తున్నారుగా టిఫిన్ నుండి అన్నం పెట్టుకొచ్చిన, కానీ దీంట్లో నుండి సగమే వేసుకుంటున్నా. నేను రోజు ఈ టిఫిన్లో సగమే అన్నం తింటున్నా అని అంతకే సగమే పెట్టుకున్నా. ఇక మటన్ కూర చేప అయితే ఒకటి వేసుకున్నా అండి, ఫ్రై చేసింది. ఇప్పుడు తింటున్నా. ఇంకా మరి ఎట్లా మన డైట్ హెవీ ఫుడ్డే కదా, మటన్ పీసులతో సహా గ్రేవీతో సహా వేసుకుంటున్నాము. ఫిష్ ఆయిల్లో ఫ్రై చేసింది వేసుకుంటున్నా, కొంచెం హెవీగానే. ఇక ఎప్పుడైనా నేను డైట్లో ఉన్నప్పుడు ఇట్లా హెవీ ఫుడ్ తిన్నప్పుడు నేను ఒక టాబ్లెట్స్ తీసుకుంటాను. సో దానివల్ల మన ఒంటికి పట్టదని నేనే తీసుకుంటా అండి. అది ఎవరు చెప్పరు, నేనైతే చెప్తున్నాను.
ఈ టాబ్లెట్స్ అయితే నేను ఒకేసారి 3 వేసుకుంటున్నా. ఇవి ఏంటి అని మీకు తెలుసని అనుకుంటున్నాను. తెలియకపోతే ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఇక లంచ్ అయితే అయిపోయింది. మామూలుగా అయితే రోజు నేను 6:00 డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తినేళ్తాను, మళ్ళీ ఏం తినను. కానీ ఈరోజు నాకు 6:00 డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా నా కడుపు అంతా టైట్గానే ఉంది. అందుకని ఏం తినలేదు, డ్యూటీకి వెళ్ళిపోయినా. ఇది నైట్ అండి. నైట్ ఇప్పుడు 9:30 9:45 అవుతుంది. ఇప్పుడు నేను మజ్జిగ తాగుతున్నా అండి. దాంట్లో చక్కెర వేసుకోకండి, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని పలచగా చేసుకొని అయితే తాగుతున్నాను. అంతే అండి. ఇంకా ఈరోజు డిన్నర్ అనుకోవచ్చు, ఇది నాకు డిన్నర్ మజ్జిగ అనుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే హెవీగా తిన్నాం కాబట్టి నాకు ఆకలి లేదు. ఇక నా 3వ రోజు డైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4వ రోజు డైట్ కూడా పెడతాను. ఎవరైనా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి.